లార్డ్ హల్లెలూయా. నేను ఎవరితో యుద్ధం చేయాలి? నా మనసుతో నేను యుద్ధం చేయలేకపోతున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా నేను యుద్ధం చేయలేకపోతున్నాను. ఎవరితో యుద్ధం చేస్తే నేను గెలుస్తాను? ఈ యుద్ధంలో ఎవరిది గెలుపు? నా మనసుది గెలుపా? నా ఆలోచనలు గెలుపా? నేను చేసే మాటల్లో గెలుపా? నేను చేసే ఆలోచనలో గెలుపా? ఏం చేయాలి అని తెలియక సతమతం అయిపోతున్నారేమో. ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. హల్లెలూయా. ఈ యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన పని లేదు. నీ సాయ శక్తులను ప్రయత్నించావు, నీ సాయ శక్తులను సపోర్ట్ చేసావు, నీ సాయ శక్తులను ఎదుటి వరకు సహాయపడ్డావు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న యుద్ధం చాలా భయంకరమైనది. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య చాలా భయంకరమైన సమస్య. నీకు అర్థం కావట్లేదు ఎవరితో యుద్ధం చేయాలో. అందరూ నీ చుట్టూ బాగా మాట్లాడుతున్నారు, నీకు సపోర్టివ్గా ఉన్నారు, కానీ నీకు తెలియకుండానే నీ వెనకాల నీ కోసం వాళ్ళు పన్నాగాలు పన్నుతున్నారని వేదనకు గురైపోతున్నావు, బాధకు గురైపోతున్నావు. అయితే ప్రభు ఏం సెలవిస్తున్నాడు తెలుసా? ఈ యుద్ధము నీది కాదు. చూడండి, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన పని లేదు. సో నీ చుట్టూ జరుగుతున్న సమస్యకి నువ్వు పోట్లాడాల్సిన పరిస్థితులు, నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు. నీ పక్షాన యెహోవాయే యుద్ధం చేయబోతున్నాడు. నీ చుట్టూ చీకటి అలుముకుందేమో, నీ చుట్టూ సమస్యలు, బాధ, వేదన, కృంగుదలతో ఇబ్బంది పడిపోతున్నావేమో. నీలో నువ్వే మదన పడుతూ యుద్ధం చేస్తున్నావు నీ మనసుతో. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, బ్యాటిల్ బిలాంగ్స్ టు జీసస్ అండ్ విక్టరీ బిలాంగ్స్ టు యూ. యుద్ధము యెహోవాది, విజయం మాత్రం నీదే. విజయం మాత్రం ఖచ్చితంగా నీదే. ఎందుకంటే ఆ యుద్ధము చేయువాడు యెహోవా దేవుడు. ఆ యుద్ధము చేయువాడు నీ పక్షాన అన్నాడు. ఆ యుద్ధము చేయువాడు నీ పక్షాన నిలబడి యుద్ధం చేయబోతున్నాడు. కాబట్టి నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ పక్షాన యుద్ధం చేస్తే గెలుపు నీదే, ఇంకెవరిది కాదు. దావీదు గెలవడానికి దేవుడు గొలియాతును నిలబెట్టాడు. దావీదు పక్షాన నిలబడి దావీదుతో యుద్ధం జరిగించాడు. దావీదే గెలిచాడు. కాబట్టి ఈ రోజు నీ జీవితంలో ఏ గొలియాతు సమస్య వెంటాడుతుందో నీ పక్షాన ఆయన నిలబడి ఆ యుద్ధం చేయబోతున్నాడు, నిన్ను గెలిపించబోతున్నాడు. విశ్వసించు. గాడ్ బ్లెస్ యూ.